హాయ్ అండి. వెల్కమ్ టు మేఘ్నా క్రియేషన్స్. మీకోసం ఇంకో చిన్న కథ. ఓ అడవిలో ఓ పక్షి, ఓ కుందేలు ఉన్నాయట. ఓ రోజు కుందేలు మేత కోసం అని వెళ్ళొచ్చేసరికి పెద్ద వర్షం అంట. తీరా వచ్చి చూసేసరికి దాని గూడులో ఓ పక్షి ఉందంట. ఆ పక్షిని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా గూడు కదా అని అడిగిందంట. దానికి ఆ పక్షి అస్సలు ఒప్పుకోలేదట. నీదైతే ఈ గూడు నీదైతేనే, నీకంటే ముందు నేనే కదా వచ్చి ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను వెళ్ళను అందంట. ఈ ఇద్దరూ కాసేపు వాదించుకున్న తర్వాత ఎవరి దగ్గరైనా తీర్పుకి వెళ్దాం అనుకున్నారంట. ఇద్దరూ కలిపి ఓ అడవి పిల్లి దగ్గరికి వెళ్ళారట. దాని వయసు పెద్దది కావడంతో వీళ్ళెంత వాదించుకుంటున్నా వినిపించట్లేదు నాకు, కొంచెం దగ్గరికి రండి అని చెప్పిందంట. సరే అని దగ్గరికి వెళ్ళగానే ఆ పక్షిని తినేసి కుందేలును కూడా చంపేసి పక్కనుంచుకుందంట తర్వాత తినడం కోసం. మనలో కూడా చాలామంది ఇలాగే ఉన్నాం కదా. ఆ ఇద్దరూ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇద్దరూ అడ్జస్ట్ అయ్యి అదే గూడులో ఉండుంటే ఇద్దరూ బతికుండేవారు. మన మధ్యన జరిగే ఏవో చిన్న విషయాల్ని ఎవరికో తీసుకొని వెళ్ళి చెప్పి దాన్ని ఇంకా పెద్దదిగా చేస్తాము. అలా అని ఎవ్వరికీ చెప్పొద్దు, మనసులోనే దాచుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ముక్కు మొహం తెలియని ఎవరికో మన సమస్యలన్నీ తీసుకొని వెళ్ళి చెప్పి వాళ్ళు చూపించేదే చాలా కేర్ అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అలా నమ్మి చేస్తే ఈ కథలో పక్షికి, కుందేలుకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. కాకపోతే ఈ కథలో ప్రాణాలు పోయాయి, బయట జీవితాలు పోతాయి. అంతే. చిన్న కథ. నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే ఓ లైక్ చేయండి. ఉంటాను. బాయ్.